హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నిన్న ఢిల్లీ రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ఆ చీపురు కట్టని చితక్కొట్టేశారు భాజపా. ఇక చూడండి, మొదలయ్యాయి విశ్లేషణలు, అంటే అదే ఎనాలిసిస్లు. కుల ఓటర్ల శాతాల గురించి, మత ఓటర్ల నిష్పత్తుల గురించి, అభ్యర్థుల వ్యక్తిగత కారణాల గురించి, అలాగే పార్టీల నాయకుల యొక్క నిర్వాకాలు, ఓటమికి కారణాల గురించి ఉవ్వెత్తున ఎంతగా అంటే ఈ పై కారణాలు ఎంత సహజంగా చర్చింపబడుతున్నాయంటే, సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సహజమో ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రజల ఆలోచన సరళి, ఓటింగ్ సరళి అంత సహజము. ఈ నేపథ్యంలో ఒక చిన్న విన్యాసం, ఒక జస్ట్ 15 ఏళ్ల క్రితం జరిగింది చెప్తానండి. 2009లో ఎన్నికల ఫలితాలు 2.0 సోనియాకి. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్లమెంట్లో కొంత మెజారిటీ తగ్గినా కానీ గెలుపు. అప్పుడు కూడా ఇలాగే అనాలిసిస్లో, అప్పుడైతే ఇంకా అమెరికా మీడియా యాంటోనియో మైనోని ఆకాశానికి ఎత్తేసి, ఎంతగా అంటే ప్రపంచ అత్యంత ప్రభావశీల మహిళల్లో 100 మందిలో ఈవిడ దాదాపు టాప్ 10-20లోనో ఏమో ఉన్నది. అంత ప్రభావశీల మహిళ. అప్పుడు మైనో అనే శాల్తీకి అంతగా నడిచింది, ఇప్పుడు మోదీ అనే శాల్తీకి ఇంతగా నడుస్తోంది. నాకైతే ఇలాగే కనిపిస్తోంది. నడుస్తున్నటువంటి ఈ వర్తమాన స్పయింగ్ నాకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే కూడా ఎక్కువ ఆసక్తిని, థ్రిల్ని కూడా కలిగిస్తోంది. ఎంతగా పైకారణాల చర్చ నడుస్తుందంటే, ఏ లొసుగు లేదు. ఈడీ, ఈసీ, ఈవీఎంలు ఏవి అన్నీ చాలా సజావుగా పనిచేస్తాయి. ట్యాంపరింగ్ అన్న ప్రసక్తే లేదు. ఇది ఎంత చక్కగా ఉంటుందంటే, నమ్మిన వాళ్ళు కొందరు, నమ్మినట్లు నటిస్తున్న వాళ్ళు కొందరు, యాతావాత ప్రచార ప్రవాహపు హోరుని బట్టి అందులో పడిపోయేవాళ్ళు కొందరు. ఎంతగా ఉందంటే, సమీప భవిష్యత్తులో ఇప్పటికే అంటూ ఉన్నాడు ఏపీ డెప్యూటీ స్పీకర్, అదే విగ్గు పెట్టుకుంటాడు చూడండి, RRR రఘురామకృష్ణన్ రాజు. అంతకుముందు రచ్చబండ అంటూ ఏదో గొంతు కొంచెం స్త్రీ గొంతులాగా కొంచెం పోలి కీచుకీచుమన్నట్టుగా ఉంటుంది. ఆ గొంతుతో ఒకే విధమైనటువంటి ఆ మోడ్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో ఆయన చాలా రచ్చరచ్చే చేశాడు. అతడు ఇటీవల అంటున్నాడు, ఏదో రూల్ ప్రకారం 60 సార్లు వరుసగా అసెంబ్లీకి రాకపోతే అతడి ఎమ్మెల్యేషిప్ రద్దు చేయొచ్చు. ఇంతకుముందు అయితే మరి ఎవరికి రద్దు చేయలేదు. రాకపోవడం అంతకుముందు కూడా చరిత్రలో ఉంది. చంబా రాలేదు, ఇతడు కూడా పోలేదు, జగన్ కూడా అప్పుడెప్పుడు లేదు. కానీ ఇప్పుడు మాత్రం అమలు చేయవచ్చు, అమలు చేస్తాను, తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు. అతడు అమలు చేసిన ఆశ్చర్యపోను, దెబ్బకు మళ్ళీ వైఎస్ జగన్ పులివెందుల్లో ఎలక్షన్కు ఉప ఎన్నికలో పాల్గొన్న ఆశ్చర్యపోను, ఆ ఉప ఎన్నికల్లో అతడికి డిపాజిట్ గల్లంతైనా కూడా ఆశ్చర్యపోను. దానికి వచ్చే ఎనాలిసిస్లన్నిటినీ వినోదంగా పరిశీలిస్తారు జనాలందరూ అన్నదానికి నేను ఆశ్చర్యపోను. ఇంతగా గాఢంగా స్పయింగ్ ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని అల్లుకొని ఉండగా అన్నీ సహజంగా జరుగుతున్నాయి, ఈ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అనుకుంటున్న ప్రజలందరినీ చాలా ఆశ్చర్యంతోనే గమనిస్తున్నాను నేను. సత్యం పట్ల ఎందుకింత అనాసక్తి ఉంది అన్న విషయం నాకు చాలా కుతూహలాన్ని కలిగిస్తుంది. ఇటీవల ఉపేంద్ర అనే నటుడు, కన్నడ నటుడు, తనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నిర్వహించుకుంటూ అతడు ఒక సినిమా ప్రజెంట్ చేశాడు. యూనివర్సల్ ఇంటెలిజెన్స్.
దానిలో ఉన్నటువంటి స్పైయింగ్ రిజంబ్లెన్స్‌ని నేనేమి మాట్లాడడం లేదు. ఒక అంశం ఇప్పుడు నేను మీతో సినిమా గతంతో ప్రారంభమయ్యి సృష్టి ఆది దగ్గర నుంచి, కొనసాగింపు దగ్గర నుంచి ఇప్పటి స్థితి వరకు ఇంకొంచెం భవిష్యత్తులోకి కూడా తొంగి చూస్తూ కాలుష్య కాసారమైపోయినటువంటి జగత్తులో గోచీలు కూడా కరువయ్యి బక్కచిక్కిన అస్థిపంజరాల్లా ఉన్నటువంటి జనాలు తమ జీవితాలు ఇక్కడికెందుకొచ్చినాయో కూడా స్పృహ లేకుండా, తమకి ఆ రోజు సప్లై చేయబడినటువంటి అన్నపు ముద్ద ఇదిగో 238 గ్రాములుండాలి, 222 గ్రాములే ఉందంటూ దాన్ని పెద్ద విప్లవ కారణంగా చర్చించుకోవడం చూసి నేను పగలబడి నవ్వానండి. చివరికి ఆ విభజించడం అన్నది కులాలు, మతాలు, తెగల నెపాలతో జనాల్ని విభజించడం అన్న దాంట్లో ఇక రెడ్డి, కాపు, కమ్మ, వెలమ, బోయ ఈ గట్ర గట్ర పేర్లన్నీ పోయి చివరికి 200 చిల్లర 248, 252వ తెగ లేదా ఆ కులం అంటూ కర్రుగాల్చి పిర్రల మీద వాతలేస్తూ నువ్వు ఈ తెగకు చెందిన వాడివి పో. ఎవ్వడు మానవుడిగా లెక్క వేయబడని ఆ సమాజం, ఆ భవిష్యత్తు అతడు దర్శించిన తీరు చూసి నాకైతే మామూలుగానే ఉపేంద్ర అతడి రూపం అంతా అందంగా నాకు అనిపించదు. ఎన్టీ రామారావు లాగాను అతడి నటన కూడా పరమాద్భుతంగా ఏమీ అనిపించదు. కానీ ఏ పాత్రలో ఉన్న అతడు ఈ జగత్తుకు తాను సంబంధపడని వాడిలాగా ఆ బాడీ లాంగ్వేజ్ నాకు అనిపించేది. అంటే నిరంతరం తనతో తాను కూడా ఘర్షిస్తూ, తన చుట్టూ ఉన్న ప్రతి దానితో ఘర్షిస్తూ, దేనికోసమో అన్వేషిస్తున్న ఒక సత్యాన్వేషిలా ఆ దర్శకుడు, ఆ నటుడు కనిపిస్తాడు నాకు. దాన్ని అవును సుమా అన్నట్లుగా ఈ సినిమా ఎన్నో యాంగిల్స్‌లో ఈ ప్రపంచాన్ని గతము, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్ని అది పరిశీలించింది. దాని గురించి ఇప్పుడే చెప్పే ఉద్దేశం నాకు లేదు. దాన్ని మరోసారి చూస్తే గానీ ఏ విశ్లేషణ చేయలేను. మరోసారి చూడాలంటే దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా నడుస్తున్న గూఢచర్య స్ట్రాటజీలకి మీడియా సహా జనాలందరూ చెప్పుకుంటున్నటువంటి, విశ్లేషించుకుంటున్నటువంటి పై కారణాల పట్ల నాకు చాలా వినోదంగా, ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే కూడాను ఎక్కువ ఆసక్తిని, వినోదాన్ని నాకు కలిగిస్తూ ఉన్నది. ఇది ఎందుకంటే అసత్యం వినోదాన్నే కలిగిస్తుంది. సత్యం మాత్రమే స్ఫూర్తివంతం చేస్తుంది. ఆ స్థితికి ఈ సమాజం ఎప్పుడు ప్రయాణిస్తుందో నాకు తెలియదు గానీ, సమీప భవిష్యత్తులోనే ప్రయాణిస్తుందని ఆశిస్తూ, అలా ప్రయాణింప చేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిః ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. Thank you for watching.